సో వీళ్ళ వద్ద నుంచి మనము టోటల్గా 2 కంప్యూటర్ సిస్టమ్స్, 3 CPUs, 3 మొబైల్ ఫోన్స్, 3 మానిటర్స్ అండ్ ఒక ల్యాప్టాప్, 88 ఖాళీ ఈ స్టాంప్స్ అండ్ 7 యూజ్డ్ ఈ స్టాంప్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా వీళ్ళు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి 15,851 ఈ స్టాంప్స్ వీళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు కొనుక్కొని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 32,000 రూపీస్ వీళ్ళు పే చేయడం జరిగింది. సో ఈ 15,851లో మేము వెరిఫై చేసినప్పుడు 438 SRC మరి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి SRC అండ్ సబ్సిడరీ కంపెనీస్ 32 lakhs అమౌంట్ని ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది. ఈ సంబంధిత ముద్దాయి ఎవరున్నారు, బోయ ఎర్రప్ప వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే బోయ ఎర్రప్ప ఈ 32 lakhs అమౌంట్లో ఓన్లీ 6.5 lakhs మాత్రమే అతను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పే చేస్తూ మిగతా 25,50,000 రూపాయలని ఆయన పాకెట్లో ఉంచుకోవడం జరిగింది. సో ఇది మనము సోఫార్ ఈ 438 మాత్రమే మనము వెరిఫై చేయడం జరిగింది. ఇంకా కామన్ పబ్లిక్ సంబంధించి 15,400 చేంజ్ ఈ స్టాంప్స్ మేము ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరి నుంచి కూడా మేము దీని వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మాకు ఫర్దర్గా ఇంకా దీంట్లో టోటల్ ఎన్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టాంప్స్ ఫ్రాడ్ అయ్యి ఉన్నాయి, దాంట్లో టోటల్ అమౌంట్ ఎంత గవర్నమెంట్కి చెల్లించాల్సింది అండ్ గవర్నమెంట్కి ఇతను చెల్లించకుండా ఎంత అతను డబ్బు ఉంచుకున్నారు తినేశారు అనేది మనము ఎగ్జాక్ట్గా అసర్టైన్ చేయగలుగుతాం.